తెలంగాణ అబ్బాయిని నేనే అక్కడ గుజరాత్కి వెళ్ళి గుజరాత్ని కొడితే ఎట్లుంటుందన్న? అదే రాజస్థాన్కి నేను వెళ్ళి అక్కడ వ్యాపారం పెట్టి నేను అక్కడే వ్యాపారం చేసుకుంటా. ఒక రాజస్థాన్ కొడితే అందరు తిరగబడారన్న? మా మీద బతుక్కుంటూ మీరు మమ్మల్ని కొడితే ఎట్లుంటుందన్న? తాగుబోతులు అంటే వీడేమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ? ఇప్పుడు అసలు ఉపాధి అన్న మా పిల్లలకు ఉపాధి కల్పిస్తారు అంటే అది గిట్టలేదు. అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి తెచ్చుకొని వాళ్ళ పిల్లల్ని పెట్టుకుంటారు. మళ్ళీ మాకు ఉపాధి గిట్ట లేకుండా చేసింది. మరి ఈరోజు ఎట్లా చూడొచ్చు గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడి ఇక్కడికి వచ్చి మా పిల్లలను కొడుతూ అంటే మా ఊళ్ళను కొడుతూ అంటే తెలంగాణ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి గుజరాత్లో నేనే బిజినెస్ చేసుకుంటూ నేనే తక్కువ రేట్లకు అక్కడ అమ్ముకుంటూ నేనే ఒకడిని గుజరాత్ని నేనే కొట్టింది అనుకో, ఒక తెలంగాణ అబ్బాయిని నేనే అక్కడ గుజరాత్కి వెళ్ళి గుజరాత్ని కొడితే ఎట్లుంటుందన్న? వాళ్ళు సమర్థిస్తారా దీన్ని? సో ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుక్కుంటా మాకు ఉపాధి మా పిల్లలకు ఉపాధి కలిగకుండా వీళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలనే తెచ్చుకొని పెట్టుకొని అక్కడ షాపులో వాళ్ళు సరే చేస్తారు, ఈ వ్యాపారం చేయండి మంచిగా ఉండండి తెలంగాణతో అచ్చి చేయాలి. కానీ అతిగా ఈరోజు కొట్టిండు రేపు ఇంకోటి చేస్తారన్న. ఇప్పుడు దీన్ని ఆపకపోతే ఈరోజు కొట్టిండు రేపు ఇంకోటి చేయొచ్చు కదా. ఇప్పుడు అన్ని షాపులు వాళ్ళే అన్న, బంగారు షాపులు వాళ్ళే, కిరాణా షాపులు వాళ్ళే, ఫోన్ షాపులు వాళ్ళే, మార్కెటింగ్ వాళ్ళే, కూర అన్నిట్లో ఉన్నారన్న, అన్ని రంగంలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చి బతుకుతున్నప్పుడు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ దగ్గర మనం బతుకుతున్నాం అనేది వాళ్ళని గౌరవించకుండా ఇష్టానుసంగా నువ్వు కొట్టేసి ఈరోజు మా తప్పు కాదు అన్నట్లు మాట్లాడుతుండ్రు ఈ మార్వాడీస్ అందరూ. మళ్ళీ ఏమంటుండ్రు, ఎవరైతే కొట్టినరో ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు చూసుకోవాలి. కానీ మొత్తం మార్వాడీస్నే గో బ్యాక్ అంటే అవును, మరి మీరందరూ అట్లా ఉన్నారు కదా. ఇప్పుడు ఈరోజు ఈ మార్వాడి కొట్టిండు రేపు వేరే వాడు కొడతాడు కదా. అందు గురించే గో బ్యాక్ అని చెప్పేది. మా మీద బతుక్కుంటూ మీరు మమ్మల్ని కొడితే ఎట్లుంటుంది అన్న? అయితే మార్వాడికి సంబంధించి ఒక నేత ఏమన్నారంటే తెలంగాణలో పని తక్కువ తాగుడు ఎక్కువ ఉంటుంది, తాగుబోతులు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే నిజంగా నాకు నా ముందర ఉండింటే నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు అన్న. తాగుబోతులు అంటే వీడేమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ? ఇప్పుడు తాగుబోతు అన్ననీకే ఆడేమి ఇంట్లోకి వెళ్ళి తెచ్చి మాకు ఇస్తలేడు కదా. మా కష్టం జీతంతో మేము పని చేసుకొని ఎంతో అంత తాగుతున్నాం. వాడేమన్నా మాకు సేవ చేస్తున్నా? వానికి ఆ మాట అనడానికి వానికి రైట్స్ లేవు అసలు. అందు గురించే గోబ్యాక్ నినాదం ఎత్తుకున్నారు వీళ్ళు. ఆ పాట గిట్ట ఎందుకు రాసిందంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి. ఏవైతే సరుకులు తెస్తుండ్రో వీళ్ళు తెచ్చి అమ్ముతున్నారో మార్కెట్లో అవి ఒరిజినల్ అనే ఇది గిట్ట లేదన్న, మొత్తం నకిలీవి అన్న. చాలా దుర్మార్గం చేస్తుండ్రు వీళ్ళు. దీని పట్ల అందు గురించే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి సరుకులు అమ్ముతుండ్రు, క్వాలిటీవా కాదా, అవి తింటే మనకు ఆరోగ్యానికి మంచిదా లేదా, అసలు అంత తక్కువ రేటుకి ఎట్లా ఇస్తాడన్నా వాడు మరి ఎంతకు తెస్తుండు? నాకు 10 రూపాయలకి ఇస్తుండే అంటే వాడికి ఎంత దొరుకుతుందో? నాకు 10 రూపాయలకి అమ్ముతుండు, వాడికి ఎంతకు దొరకొచ్చో మరి వాడే తయారు చేస్తుండా, వాడు ఎక్కడి నుంచి చేస్తుండో తెలీదు. ఒకటి ఏంటంటే ఇది ఆపకపోతే మన మీద పెత్తనం చేస్తారన్న వీళ్ళు. అందు గురించే ఈ నినాదం అయితే ఏదైతే ఎత్తుకున్నారో నిజంగా గో బ్యాక్ మంచి విద్యం అన్న. నిజంగా చెప్తున్నా, ఈరోజు కొట్టిండు రేపు ఏదో ఒకటి చేయొచ్చు కదా. అదే రాజస్థాన్కి నేను వెళ్ళి అక్కడ వ్యాపారం పెట్టి నేను అక్కడే వ్యాపారం చేసుకుంటా. ఒక రాజస్థాన్ కొడితే అందరు తిరగబడారన్న? పడతారు కదా. మరి ఇక్కడ నా రాష్ట్రంలో బతికి వీడేవాడన్న నన్ను కొట్టడానికి? వీడికే రైట్స్ ఉన్నాయన్న. అందు గురించే ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల ప్రభుత్వం యాక్షన్ తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడుతారు మరి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ శ్యామ్ అన్న కూడా పోరాడుతున్నారు, అరెస్ట్ చేశారు తెలంగాణ బంద్ నేపథ్యంలో. ఒకటి ఏందన్నా అంటే వీళ్ళు పోరాటం చేస్తున్నారు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు, నాయకులు, మినిస్టర్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మన వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారన్న. మొన్న అన్నారు బండి సంజయ్ గారు వాళ్ళు మాధవిలత అని, అంటే మన వాళ్ళే డబ్బులకి అమ్ముడు పోయినట్లు ఉంది. ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళంతా రెచ్చిపోరు కదన్నా. మరి తెలంగాణ బిడ్డలని కొడుతుంటే గిట్ట వీళ్ళు నిజంగా బండి సంజయ్ గారు ఈమె శ్యామల ఎట్లా ఉందంటే నిజంగా మనకు సపోర్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి అమ్ముడు పోయి వాళ్ళకి సపోర్ట్ చేసినట్లుంది ఈరోజు. దీన్ని మొత్తం మీద ఏంటంటే ఆపాలని అందరూ ప్రయత్నిస్తారు. ఎవరైతే బండి సంజయ్ ఇటువంటి వాళ్ళు ఉన్నారో ఆపాలే దీన్ని, వీళ్ళు ఉండాలి. వెళ్ళిపోతే ప్రభుత్వానికి కూడా గండిపడుతుంది, వాళ్ళ వల్ల ట్యాక్స్లు కడుతున్నారు, డబ్బులు ఎవరికి ట్యాక్స్ కడుతున్నా ఎవరికన్నా
అదే కదా నేను చెప్తున్నా, వీళ్ళు ఏదైతే ట్యాక్సీలు కడుతుర్రో లేదంటే ఇటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వాళ్ళకి లంచాలు ఇస్తుండ్రు కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేస్తుర్రు. అదే ఇవ్వకపోతే వీళ్ళు ఎప్పుడో ఎలగొట్టేసాడు. ఎవరికి ఏం ట్యాక్సీలు కడితే ఎక్కడి నుంచి తెస్తున్నారన్న వీళ్ళు సరుకులు, అదే అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఈ సరుకులు తెచ్చి అవి కారం కానీ ఉప్పు కానీ నూనె కానీ ఈ బంగారం కానీ అదే ఈ ఫోన్స్ కానీ వీళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వాటి నాకు 10 రూపాయలకి ఇస్తున్నా అంటే వానికి ఎంతో దొరుకుతుంది. అంటే వాడే తయారు చేస్తున్నా, అది నకిలీయా డూప్లికేటా అసలు ఒరిజినలా, అది మంచిదా ఆరోగ్యానికి కాదా అనేది అది తెలుసుకుంటలేదు. అందుగురించే ప్రభుత్వం యాక్షన్ తీసుకొని దీని పట్ల వీళ్ళు ఎక్కడి నుంచి సరుకులు చేస్తుండ్రు, ఎట్లా ట్యాక్సీ వీళ్ళు పే చేస్తుండ్రు, అసలు ఉపాధి అన్న మా పిల్లలకు ఉపాధి కల్పిస్తారు అంటే అది గిట్టలేదు. అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి తెచ్చుకొని వాళ్ళ పిల్లల్ని పెట్టుకుంటారు. మళ్ళీ మాకు ఉపాధి గిట్ట లేకుండా చేసిండ్రు మరి ఈరోజు. అందు గురించి గోబాచి అక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి తెలంగాణకు వచ్చి మావోని కొడితే మేమెందుకు ఊరుకుంటాం అన్న, నాకు అర్థం కాదు. అంటే ఈ మధ్య వాళ్ళు కాంప్రమైజ్ అయినట్టు వీడియోలు అవి చూస్తున్నాం కదా. ఒకటి చూసిన కాంప్రమైజ్ అయినరు. అదే అంటే ఏంటంటే ఈ వెనుక బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఆపించాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోయినరు, వాళ్ళకు డబ్బులు ఇస్తారు కాబట్టి అమ్ముడు పోయారు కాబట్టి సపోర్ట్ చేస్తారు. ఆపాలి, ఇది వీళ్ళు ఇక్కడే ఉండాలి, లేకపోతే మాకు రావు, మళ్ళీ వాళ్ళు ఇచ్చే డబ్బులు రావు అని సపోర్ట్ చేస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. గో బ్యాక్.